హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అండి? ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇదిగో ఫ్రెండ్స్, మార్నింగ్ మార్నింగ్ నేనైతే దీపం పెట్టేసుకుంటాను. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందండి. చూడండి, ఇలా 6 అయ్యేసరికి చాలు ఎండ ఎంత విపరీతంగా వచ్చేస్తుందంటే అండి, అసలు చాలా విపరీతమైన ఎండలండి. నిజంగా అసలు ఉండలేకపోతున్నాం అనమాట. ఏసీలు అవి ఉంటే కనుక అక్కడ ఉంటేనే కాసేపు ఉపశమనం కలుగుతుంది. మళ్ళీ దాని నుంచి బయటకు వస్తే కనుక అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. అలా అని ఎప్పుడు ఏసీల్లో కూడా ఉండకూడదండి. ఎందుకంటే మనకి ఏసీ చల్లదనం అనేది అలవాటు పడిపోతే మళ్ళీ మనము బయట వాతావరణంలో ఉండలేమన్నమాట. అంటే కొంచెం కష్టం అనిపించేస్తుంది. సో మధ్యాహ్నం టైంలో అయితే తప్పదు, కానీ మిగతా టైంలో మనము వీలైనంత వరకు తప్పదు, తట్టుకుంటూ బయట ఉండడమే మంచిది నన్ను అడిగితే. ఇలా నిత్యదీపం అయితే పెడతానండి. నిత్యదీపం పెట్టడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. 2 పూట్ల దీపం పెట్టడానికి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వామ్మో, 2 పూట్ల దీపమా, లేదా రోజు దీపం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమీ ఆలోచించవసరం లేదండి. ఎందుకు ఆలోచన చెప్పండి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి ఇలా చేయాలి, అలా చేయాలి, చాలా ఆర్భాటంగా హంగుగా చేయాలి అనుకుంటారు. అలాంటివి ఏమీ అవసరం లేదండి దేవుడికి. దేవుడు అలాంటివి ఏమీ అడగట్లేదు మనల్ని. మనకి ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో మనము ప్రశాంతంగా ఒక దీపం పెట్టండి, ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, ఒక చెంబుడు నీళ్ళు దేవుడికి సమర్పించుకున్నా మనకి చాలన్నమాట. దేవుడు స్వీకరిస్తాడు దాన్ని తప్పకుండా. అంతేకాని హైరాణ పడిపోయి 2 పూట్ల దీపమన్నా లేదా రోజు దీపం పెట్టాలన్నా ఏం చేయాలి, చాలా చాలా చెయ్యాలి, అది ఏం వద్దండి. మనం రోజు కూడా తలస్నానం చేయవసరం లేదు. శాస్త్రాలు కూడా ఆడవాళ్ళు రోజు దీపం పెట్టడానికి తలస్నానం చేయవసరం లేదనే చెప్తున్నాయి. ఒంటి స్నానం చేసి మనకి వారాలు అవి చేసుకున్న స్పెషల్గా చేసుకున్న పూజలు తలస్నానం చేసి, అంటే చూడండి, సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడు చేసుకోవచ్చు తలస్నానం. మిగతా రోజుల్లో మనం ఒంటి స్నానం చేసి దీపం పెట్టేసుకోవచ్చండి చక్కగా నీట్గా. సాయంత్రం దీపం అయితే, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలాగో స్నానాలు చేస్తారు సాయంత్రం టైంలో, కానీ అది కూడా బద్ధకంగా ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూడా ఒక దీపం దేవుడికి సమర్పించుకోమని చెప్తుందండి, మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. చాలామంది పండితులు చెప్తుంటే వినే నేను ఈ మాట చెప్తున్నాను. అలా కూడా చేయొచ్చు. అయితే ఏంటంటే, మనము నిత్యదీపం పెట్టుకుంటాము. దేవుడి దగ్గర ఏవేవో కోరికల్ని అక్కడ చదివేయకుండా ఏవో కొన్ని 2, 3 శ్లోకాలండి, శివుడివో లేకపోతే గణేశుడివో ఏవో శ్లోకాలు చదువుకుంటూ మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. అంటే శ్లోకాలు చెప్పుకొని చక్కగా భక్తితో ఒక నమస్కారం చేస్తే సరిపోతుందన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అది చేస్తే సరిపోతుంది. ఏవేవో పెద్ద పెద్ద శతనామావళులు, ఇవన్నీ సహస్రనామాలు, ఇవన్నీ రోజు ఏం చేయనవసరం లేదు. అవి చెయ్యాలేమోనని చాలామంది దీపం కూడా పెట్టడం మానేస్తారనమాట. అలా ఏమొద్దు. ఒక దీపం, చిన్న బెల్లం ముక్క నైవేద్యము, అలాగే ఒక చెంబుడు నీళ్ళు, ఒక నమస్కారం భక్తితో చాలు. 2 పూట్ల అలా చేసినా చాలు. సాయంత్రం టైంలో, మార్నింగ్ టైంలో నీళ్ళు పెడతాం కదా చెంబుతో, సాయంత్రం టైం ఒక దీపం పెట్టినా సరిపోతుందండి. అంటే అదొక తృప్తి. మనసు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అన్ని పనులు పాజిటివ్గా జరుగుతాయి. దీపం మనం ఎప్పుడైతే పెడతామో మనసు అనేది ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో అందుకని నేనైతే నాకు పెళ్ళి అయినప్పటి నుండి కూడా ఈ దీపం అనేది 2 పూట్ల పెట్టడం నాకు అలవాటైపోయిందండి. ఒక్కరోజు పెట్టకపోయినా కూడా నాకు ఆ రోజంతా అస్సలు సరిగ్గా అనిపించదు అనమాట. అంటే పాజిటివ్గా అనిపించకుండా ఏదో నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అది నాకు నచ్చదు. అందువల్ల నేను డైలీ దీపం అయితే పెట్టుకుంటాను. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.